నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ. మురళి గారు, ఎక్కడ చూసిన రకరకాల సమస్యలండి. అది ఆర్థికం అయితే చెప్పొద్దు, ఉన్నోడికి ఉంది లేనోడికి ఉంది. అది మ్యాండేటరీ అయిపోయింది. ఆర్థిక పరమైన సమస్య, గ్రహ సమస్యల రీత్యానే రకరకాల గృహ సమస్యలు, గ్రహ సమస్యలు రెండు వస్తున్నాయి. కోర్టు సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఇంటి సమస్యలు ఇబ్బంది, గురుబలం వలన. రైట్. వీటన్నిటికీ ఎట్లా అండి, వీటిని అధిగమించేటటువంటి శక్తి రావాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది? శక్తిని తెచ్చుకోవాలి. అదే అయితే అవును, మీరు అన్నది 100%. ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే ఒక పవర్. అంటే ఇప్పుడు కలియుగంలో వాస్తవానికి దుర్గా అమ్మవారు కానీ లేదా మనకు గణపతి కానీ నవరాత్రులు వచ్చిన ఈ సందర్భాలు ఎంతో ఒక పవర్గా అనిపిస్తవి. అద్భుతం ఇవి. కానీ ఇంకా పవర్ఫుల్ అనుకుంటే ఆంజనేయ స్వామి. ఇందులో పంచముఖ ఆంజనేయ స్వామి మోస్ట్ పవర్ఫుల్ కనుక. ఎందుకంటే శనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆంజనేయ స్వామి వారిని కొలిచిన, ప్రదక్షిణలు చేసిన, లేదా ఆకు పూజ కానీ అభిషేకాలు కానీ ఏం చేసినా, హనుమాన్ చాలీసా చదువుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది వారికి. అందులో ఎస్పెషల్లీ నేనే ఉదాహరణ అని చెప్పా ఏదో వీడియోలో. నేనే 41 రోజులు హనుమాన్ చాలీసా పారాయణం చేశాను. తులసీదాస్ గారి జయంతి వీడియోలో. అవును. అయితే ఇక్కడ విషయం ముఖ్యంగా ఏమిటి అంటే ఆర్థికంగా అంటే ఇక్కడ శని పీరియడ్లోను, అదేవిధంగా కుజుని పీరియడ్లో ఆర్థికంగా ఎక్కువ దెబ్బ పడేటువంటి పరిస్థితి ఉంటుంది. రాహు పీరియడ్లో, కేతు పీరియడ్లో కూడా ఉంటుంది. కానీ ఇది తిరిగి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఎవరికో డబ్బులు ఇచ్చాం, ఈ రాహువు అంతర్దశ, కేతు అంతర్దశలు కానీ, ఈ భుక్తిలో కానీ, ఇందులో మహాదశలలో కానీ ఇది అయిపోయాక వేరే దశ వచ్చినప్పుడు మళ్ళీ డబ్బులు మనకు వస్తాయి. కానీ ఈ శనిలో, కుజుని పీరియడ్లో కొంచెం దశ అంతర్దశలు బాగా లేకున్నా ఆ టైం మనకు ఎవరినో నమ్మాలి అనిపిస్తుంది, ఇచ్చేస్తాం వారి డబ్బులు. ఇక ఆ డబ్బులు రావడానికి కొన్ని ఏళ్ళే టైం పడుతుంది. విన్నారా? కనుక దానికి సంబంధించి ఇక మెరిటికల్ లైఫ్, మంగళుడు అంటే కుజుడు. మరి యొక్క కుజునికి సంబంధించి మంగళవారం అంటే ఆంజనేయ స్వామి అధిపతి కనుక ఎక్కువగా కూడా ఆంజనేయ స్వామిని కూడా ఆరాధించినా కూడా మంచి విశేషంగా ఉంటుంది ఫలితం. మన్యు సూక్త పారాయణం అనేటువంటిది ఎంతో మోస్ట్ పవర్ఫుల్. దీనితో ఎవరితో అంటే ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అరికట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది మెరిటికల్ లైఫ్లో, అదేవిధంగా మనకు ఆర్థికంగా. ఇక శనికి సంబంధించి ఏమిటయ్యా అంటే ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పీరియడ్లో ఉంటారు. ఈ దశలు 10వ స్థానంలో శని భగవానుడు ఉంటే 10వ స్థానం నుండి 10, 11, 12వ స్థానాన్ని చూస్తాడు. 12 ఏమిటి? ఖర్చు, ఊరికే తిరగడం, ప్రయాణాలు, అదేవిధంగా శస్త్రచికిత్సలకు ఖర్చు, మరొకటి ఏమిటి? విదేశీ ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, ఇలా చాలా ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చును, ఇలా కొన్ని ఉంటవి. ఈ పీరియడ్ వచ్చినప్పుడు నైట్ జాబ్స్ చేయడం కొందరు మీరు దీనికి కూడా ఉంటుంది. నైట్ జాబ్సే ఎక్కువ చేస్తుండు అంటే అదొకటి కానీ, లేదా ఆల్ ఆఫ్ సడన్గా ఒక 1 month నైట్ జాబ్ చేయడం కానీ కొందరు చేస్తూ ఉంటారు. తెల్లవారుజాకా కూడా అంటే ఈ రెస్టారెంట్ కానీ వీరికి శని భగవానుడు 12లో ఉచ్చబడి ఉన్నట్ట. తులా 12 అయ్యింది అనుకోండి, వృశ్చిక లగ్నం అయితే వీరు కంప్లీట్గా కూడా ఈ నైట్ టైం ఎక్కువగా కూడా మెలకుగా ఉండేటువంటి డ్యూటీస్, డ్రైవింగ్ కానీ, కార్ డ్రైవింగ్ కానీ ఇలా ఉంటుంది ప్రతి సబ్జెక్టు. కనుక దీని అన్నింటి నుంచి కూడా అధిగమించేటువంటి పరిస్థితి. ఏదో అద్భుతం జరుగుతుందని అయితే నేను చెప్పను.
కానీ మంచి జరగాలి అనేటువంటి విధంగా మంచి సంకల్పంతో మనము ఒక కొత్త హనుమాన్ లాకెట్ అనేటువంటిది మనం ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం ఈ యొక్క వీడియోలో. రైట్, ఒకసారి కనుక చూపిస్తారా? తప్పకుండా. ఎందుకు అంటే ఇది వెండితో చేసింది. చాలా బాగున్నాడు స్వామివారు కూడా, ఎంతో అద్భుతంగా ఉన్నాడు. పంచముఖ ఆంజనేయ స్వామి సారీ క్లోజ్ లో కూడా చూద్దాం. రైట్, పంచముఖ ఆంజనేయ స్వామి. అయితే పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క లాకెట్స్. అయితే ఈ పంచముఖ ఆంజనేయ స్వామి చూడండి మీరు, పంచముఖ ఆంజనేయ స్వామి ఒకళ్ళు ఎంత కళ ఉన్నారు చూడండి మంచిగా. ఆయన శస్త్రాలతో కూడా ఉన్నారు, దగ్గర ఉండి డై వేపించారు ఇది. అయితే ఇది బయట మామూలుగా దొరుకుతుంది కదా, దొరుకుతుంది, ఎందుకు దొరకదు కానీ. అయితే మనం ఇక్కడ మన్యు సూక్త పారాయణము, శని భగవానునికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమము, ఆంజనేయ స్వామి యొక్క మూలమంత్ర హోమము, దీనికి తర్పణాలు ధారపోసి కేవలము 108 మాత్రమే చేయించినవి, అంతకు మించి లేవు. నో కాల్స్, 108 మంది మాత్రమే అదృష్టవంతులు అని చెప్పవచ్చును. వాళ్ళకే ఇస్తారు. 108 ఎవరైతే ముందుగా బుక్ చేసుకోవాలి. సెప్టెంబర్ మొదటి వారం నుండి దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది, స్టార్ట్ అవుతుంది. అంటే దీని మన్యుసూక్త పారాయణం గానీ ప్రతిదీ ధారపోస్తారు, దీని శక్తిని ఇస్తారు, అంతేనండి. సిమ్ ఉంది, యాక్టివేషన్ లేనిది పనిచేయదు కదా. తప్పకుండా దానికి ఒక యాక్టివేషన్ అనేటువంటిది ఇచ్చిన తర్వాతనే మీకు ఇవ్వడం జరుగుతుంది. 41 రోజులు మధుమాంసానికి మాత్రము, అంటే అన్నింటికి దూరంగా ఉండండి, ధర్మంగా చేసే పనులు చేసుకోండి. వివాహం అయ్యింది, ఎలా ఉండాలి అనేది నేను చెప్తా దీనికి సంబంధించింది. కానీ నాన్ వెజ్ కానీ మందుకు అదేమిటి మందుకు కానీ 41 రోజులు విడిచిపెట్టి 41 రోజులు ఖచ్చితంగా పారాయణం మేము చేస్తాము అనుకుంటేనే తీసుకోండి. ఇదో ఊరికే కాల్ చేసి వద్దు. ఇది ఎన్ని కిలోలు ఉంది, ఎంత వెయిట్ ఉంది, లేదా దీని ఎన్ని గ్రాములు ఉంది, ఇదంతా వద్దు. మీకు ఆంజనేయ స్వామి యొక్క రక్ష, పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క రక్ష కావాలి అంటే, పిల్లలకు నిద్ర పట్టడం లేదు, బాలారిష్ట దోషాలు ఉన్నవి అనుకున్నా కూడా ఇవి తీసుకోండి. చక్కగా మంచి ఒక పవర్ ను జనరేట్ చేసి ఇస్తున్నాం. కొంచెం శుచి శుభ్రతతో దీన్ని వాడాలి. ఎటువంటి అటు మాత్రము అంటుముట్టు మాత్రం చేయకూడదు, అంతే. రైట్. సో ఎటువంటి అంటే మీరు ఇందాక చెప్పినట్టుగా దీన్ని యాక్టివేట్ చేయడం దొరుకుతుంది. మామూలుగా పంచముఖ ఆంజనేయ స్వామి లాకెట్లు దొరుకుతాయి, మామూలుగా దొరకనివి ఏమీ ఉండవు కదా. కాకపోతే దానికి శాస్త్రబద్ధంగా చక్కగా మన్యుసూక్త పారాయణం కానీ హోమాలు కానీ చేసిన తర్వాత అందివ్వటం జరుగుతుంది. అట్లాగే సుమారు మనకు 8 నుంచి 10 గ్రాములు ఉంటుంది. ఎంత ఉన్నదమ్మా వెండి వాళ్ళు అంటే జనరల్ గా. ఎందుకంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా దానికి ఒక వాల్యుబుల్. ఇది ఇక్కడ అర్థం చేసుకోండి, ఇదేదో బిజినెస్ చేస్తున్నాం అనే కాదు, బిజినెస్ అవసరం కూడా లేదు నాకు, మీకు బాగుండాలి అనేటువంటి ఆలోచన మీద జరుగుతుంది. సింధూరం కూడా ఖచ్చితంగా అందివ్వడం జరుగుతుంది స్వామివారిది. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.